హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ అరియర్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తున్నామండి. ఈ నెల 16వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది. ఈ భేటీలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని అరియర్స్ని అయితే అంటే వారికి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు విడుదలకు షెడ్యూల్ని అయితే ఖరారు చేయబోతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్లో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా 2 విడతల డిఏ అరియర్స్ 27 నెలలకు కానీ ఎంత జమ అవుతాయన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా పెన్షనర్ల జీవో నెంబర్ 29 ద్వారా 1/1/2023 నాటి డిఆర్ 3.64% ఇవ్వబడిందండి. అయితే దీనికి తాలూకా అరియర్స్ 1/1/2023 నుండి 1/3/2024 వరకు కూడా చెల్లించబడతాయి. 15 నెలల కాలానికి సంబంధించి. ఇక బేసిక్ పే 30,000 కనుక పెన్షన్ వచ్చినట్లయితే 3.64%తో వారికి 1,092 రూపాయలు మొత్తం 15 నెలలకి 16,380 రూపాయలు. ఈ మొత్తాన్ని 3 సమాన వాయిదాల్లో అయితే ప్రభుత్వం ఇస్తామని హామీగా జీవోలో చెప్పడం జరిగింది. ఆగస్టు, నవంబరు, ఫిబ్రవరి 2005లో ఈ విధంగా 3 సమాన వాయిదాల్లో అయితే ఇస్తామని అయితే చెప్పారండి. ఇక దీనికి సంబంధించి క్యాష్ ఏప్రిల్ 2024 నుండి అనగా మే 1 జీతంతో పెన్షన్తో కలిపి అయితే రావటం జరిగింది. ఇక జీవో నెంబర్ 31 ద్వారా 1/7/2023 నాటి డిఆర్ 3.64% ఇవ్వబడింది. అయితే దీని తాలూకా అరియర్స్ 12 నెలలకి చెల్లించబడతాయి. 12 నెలలకి నెలకి మళ్ళీ 1,092 రూపాయలు అయితే బేసిక్ రావటం జరుగుతుంది. బేసిక్ పెన్షన్ 30,000 ఉన్నట్లయితే ఇక మొత్తం వీటికి 13,104 రూపాయలు అయితే 3 సమాన వాయిదాల్లో సెప్టెంబర్, డిసెంబర్ 2025 మార్చిలో అయితే ఇస్తామని అయితే చెప్పారండి. మొత్తం అంతా కూడా ఈ డిఆర్ వచ్చేసి ఆగస్టు నెల జీతాలు పెన్షన్లతో పాటు అయితే అందుకోనున్నారు. అంటే జూలై నెల జీతాలు పెన్షన్లతో ఆగస్టులో అయితే అందుకుంటారండి. మొత్తం ఏపీ పెన్షన్లకు 2 డిఆర్ఏలకు సంబంధించి 29,484 రూపాయలు అయితే చెల్లించబడతాయి. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఖచ్చితంగా ఈ డిఏ అరియర్స్ను విడుదలకు సంబంధించి రీషెడ్యూల్ అయితే చేసి 2 విడతల డిఆర్ అరియర్స్ని వారి అకౌంట్లో జమ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు, దీనికి సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చించి బకాయిలను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం అండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.